ఐఐటి హైదరాబాద్. ఈ ఐఐటి హైదరాబాద్ అని ఎందుకు మీకు గుర్తు చేస్తున్నా అంటే, ఈ సమస్య అంతా మా డ్రైవర్ల పైన తీసుకొచ్చారు మీరు గవర్నమెంట్. నేను మరోసారి గవర్నమెంట్కి గుర్తు చేపిస్తున్నాను. మాకు ఏ గవర్నమెంట్ గెలుస్తా అనేది మాకు ఇంపార్టెంట్ కాదు, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు ప్రతిసారి గెలిచేటప్పుడు ఏం చెప్తారంటే డ్రైవర్లకు కానీ, స్పెషల్గా నేను డ్రైవర్ వీడియోలు తీస్తాను కాబట్టి డ్రైవర్ల గురించి మీకు చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు పోస్టింగ్లు పెంచుతున్నానని చెప్తున్నారు, కానీ ఇప్పుడు నా ఇంకా ప్లే అయ్యే వీడియో చూస్తుంటే మీరు డ్రైవర్ లేకుండా వెహికల్స్ అలౌడ్ చేస్తున్నారు మన హైదరాబాద్లో. అవి చిన్న వెహికల్స్ కానివ్వండి, పెద్ద వెహికల్స్ కానివ్వండి, అవి హైవేలో తిరుగుతాయా, మీ ఆఫీస్ లోపల తిరుగుతాయా అనేది నాట్ మ్యాటర్. కాబట్టి మ్యాటర్ ఏమొస్తుందంటే మీరు డ్రైవర్ లేకుండా బండి నడిపిన కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ గెలిచినా మీరు ఏ దాంట్లో అయినా సరే ఒక డ్రైవర్ పోస్ట్ అని చెప్తలేను, ఎవ్రీథింగ్ ఎన్నికి దాంట్లో మీరు పోస్టింగ్ పెంచాలని అనుకుంటారు కానీ తగ్గించాలని చూడరు కదా. ఇది మీకు గుర్తు చేపిస్తున్నాను. కాబట్టి మీరు ఇప్పుడు డ్రైవర్ లేకుండా వెహికల్స్ వచ్చేస్తే మళ్ళీ డ్రైవర్ పోస్టింగ్ తగ్గిపోతే డ్రైవర్లు ఏమైపోవాలని మిమ్మల్ని గవర్నమెంట్కి నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఇలా చిన్న వెహికల్ తీసుకొచ్చిండ్రు ఆటోమేటిక్ డ్రైవర్ లేకుండా, రేపటికి ఇంకో కొన్ని వెహికల్స్ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మేము డ్రైవర్స్లో అమ్మేట వ్యక్తులు ఏడికి పోవాలి, ఎవరు కోట్లు వేయాలి, మేము ఏ గవర్నమెంట్కి అడగాలి, పక్క రాష్ట్రానికి పోయి అడగాలనా? కాబట్టి ఇది బయటి దేశంలో ఉన్నది, కానీ అది కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా మొత్తం అంత పెద్ద దేశంలో కూడా మొత్తం ఏం ఆటోమేటిక్ వెహికల్స్ ఏం లేవు. కంపల్సరీ ఒక మనిషి నడపాల్సింది. ఎంతైనా టెక్నాలజీ ఎప్పటికైనా ఇబ్బంది చేస్తుంది. కాబట్టి ఒక డ్రైవర్ అనే వ్యక్తి కంపల్సరీ ఉండాలి. మీరు ఆటోమేటిక్ వెహికల్స్ హైదరాబాద్లో తీసుకురావద్దని నేను మన హైదరాబాద్ గవర్నమెంట్కి నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే పోస్టింగ్ అనేది పెరగాలి కానీ తగ్గద్దు. ఇప్పటికే డ్రైవర్స్ చాలా ఇబ్బందులు ఉన్నారు, మీరు ఇంకా కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నిస్తారు. కాబట్టి ఉన్న గవర్నమెంటే ఆ వెహికల్కి శాంక్షన్ చేస్తుంది. కాబట్టి నేను ఆ గవర్నమెంట్కి వేడుకుంటున్నాను మా హైదరాబాద్ అందరు డ్రైవర్ తరపు నుంచి, దయచేసి ఇట్లాంటి ఒక మనిషిని చంపేటట్టు పరిస్థితులు ఏవి తీసుకురావద్దు. గవర్నమెంట్ అలాంటి ఆలోచించొద్దని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.